వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో జనరేటర్ పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి జనరేటర్ నిలిచిపోవడంతో ఆసుపత్రిలో కరెంటు కట్ అయింది. చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడిన వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ అందక కొట్టుమిట్టాడారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సుమారు 2 గంటల తర్వాత కరెంటు సమస్య పరిష్కారం కావడంతో హాస్పిటల్ వర్గాలు, పేషెంట్ల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ధర్నా అయిన తర్వాత వాళ్ళు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో జనరేటర్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లేదా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రాత్రి కరెంటు నిలిచిపోయినటువంటి సమయంలో జనరేటర్ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. అతి ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నటువంటి రోగులు సహా ఆక్సిజన్ పై ఉన్నటువంటి పేషెంట్లు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తేరుకున్నటువంటి ఎంజీఎం సిబ్బంది శ్రమించి జనరేటర్ బాగు చేయడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడంతో సమస్య సర్దుమణిగింది. అప్పటి వరకు బంధువుల రోగులైతే ఆందోళన చెందినటువంటి పరిస్థితి, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎన్ని ప్రాణాలు పోతాయి అంటూ భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుజాత, మొత్తానికి వరంగల్ ఎంజీఎం కు సంబంధించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికారులు విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి సమయంలో 2 గంటల పాటు జనరేటర్ పనిచేయకపోయినా పట్టించుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. సుజాత, సతీష్, జనరేటర్ పనిచేయకపోవడానికి గల కారణాలేంటి? ముందు జాగ్రత్తగా అసలు అవి ఏమి చెక్ చేసుకోలేదంటారా? విద్యుత్ సరఫరా జరుగుతున్నటువంటి సమయంలో జనరేటర్ పనితీరును పట్టించుకోకపోవడం మూలంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సడన్ గా జనరేటర్ నిర్వహణకు జనరేటర్ నిర్వహణ చేయకపోవడం మూలంగానే ఈ సమస్య తలెత్తింది. జనరేటర్ ని కనుక సకాలంలో చూసుకొని పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాళ్ళు పట్టించుకోకపోవడం మూలంగానే ఈ సమస్య వచ్చింది అనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఇలా పునరావృతం అయితే రోగుల ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వారి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఇప్పటికైనా తేరుకొని ఎప్పటికప్పుడు నిర్వహణ మెరుగుపరిచి విద్యుత్ సరఫరా అటువంటి అంతరాయం కలగకుండా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనరేటర్ పనిచేయట్లేదు అన్నారు. ఆ టైంలో ఐసీయూలో ఉన్న పేషెంట్లు కానీ వారి పరిస్థితి ఎలా ఉందంటారు? ఆ టైంలో పేషెంట్స్ యొక్క బంధువులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. అటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్ పైన పేషెంట్ల బంధువులు అయితే ఆర్తనాదాలు పెట్టినటువంటి పరిస్థితి, ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా బోధించినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తేరుకున్నటువంటి అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో కొంత వారు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 గంటల పాటు మాత్రం ఆ రోగుల యొక్క బంధువులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అధికారులు ఇప్పటికే దానికి సంబంధించి నిర్వాహకులను మందలించినట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి అధికారులు పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి సిబ్బంది చేసుకోకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులపై ఆ తీరు పైన కూడా రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో అందించాల్సినటువంటి సేవలకు సంబంధించి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి అనుకూలమైనటువంటి విధంగా వ్యవహరించాల్సినటువంటి వారు వ్యవహరించకపోవడం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు అయితే తేరుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ధర్నా అయిన తర్వాత వాళ్ళు